హే గాయ్స్, సో రీసెంట్గా అయితే మనకి క్యాబ్‌జెమినీ నుంచి మెయిల్ అయితే వచ్చింది. టైమ్ ఇన్ ఆఫీస్ రిపోర్ట్ అని చెప్పేసి మెయిల్ అయితే వచ్చింది. దాని గురించి అయితే చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏంది ఇది అని చెప్పేసి. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ ఇప్పటి నుంచి క్యాబ్‌జెమినీ వీడియోలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇక్కడ మీరు మెయిల్ చూస్తున్నారు కదా, సో ఇలాంటి మెయిల్ అయితే అందరికి వచ్చిందనమాట. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది టైమ్ ఇన్ ఆఫీస్ రిపోర్ట్ అనేది ఒక టూల్. సో ఇది మన ఎంప్లాయీస్ ఇప్పటివరకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉన్న వాళ్ళు ఆఫీస్లో రిపోర్ట్ చేసేది మొత్తం ఈ టూల్ అనేది ట్రాక్ చేస్తుంది. సో వీళ్ళు ఇక్కడ ఇచ్చినట్టయితే మీరు చూసుకోవచ్చు, అది రిపోర్ట్ విల్ డిస్ప్లే ది పాస్ట్ 3 months రోలింగ్ డేటా అండ్ విల్ ఎనేబుల్ ఇండియా బేస్డ్ కోలీగ్స్. సో సింపుల్ చెప్పాలంటే ప్రజెంట్ అయితే మీరు ఈ రిపోర్ట్ లింక్ కనుక ఓపెన్ చేస్తే మీ పాస్ట్ 3 months లాస్ట్ 3 months ఉంటాయి కదా, సో ఆ డేటా మొత్తం అనేది ఈ రిపోర్ట్లో ఉంటుంది. అండ్ మీరు రిపోర్ట్లో ఏమేమి ఉంటుందంటే ఆఫీస్కి మీరు బేస్ లొకేషన్కి వెళ్తున్నారా లేదా, మీరు ఏ లొకేషన్లో స్వైప్ చేస్తున్నారు, ఏ బ్లాక్లో స్వైప్ చేస్తున్నారు, అండ్ మీరు ఎంతసేపు ఆఫీస్లో ఉన్నారు, ఇన్ ఎప్పుడు అయ్యారు, అవుట్ ఎప్పుడు చేశారు ఐడెంటిటీ కార్డు, సో ఎంత టైం ఉన్నారు. సో ఇవన్నీ అయితే ఈ పాస్ట్ 3 monthsలో మీకు డేటా అయితే ఉంటుంది, ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే ట్రాక్ అయితే ఉంటుంది. మీరు ఇప్పుడు లేటెస్ట్ ఓపెన్ చేసి 23rd Jan వరకు అయితే రికార్డ్ అయింది అది. సో డైలీ ట్రాక్ అవుతూనే ఉంటుంది. మీరు ఈరోజు రిపోర్ట్ చేసి వస్తారు కదా, సపోజ్ మీరు ఇప్పుడు 1 minute రిపోర్ట్ ఇట్లా ఆఫీస్కి వెళ్ళిండ్రు, ఐడెంటిటీ కార్డు పెట్టేసిండ్రు, ఒక 1 hour నుండి వచ్చేసిండ్రు అనుకో, సో టోటల్ డేటా అనేది అక్కడ రికార్డ్ అవుతుంది. మీరు 1 hour రిపోర్ట్ చేశారు, లేకుంటే 1 minute చేశారు, లేకుంటే ఇలా స్వైప్ చేసి అలా వెళ్ళిపోయారు, 30 seconds 40 seconds, సో ఈ టైం కూడా రికార్డ్ అవుతుంది. సో ప్రతిదీ ఈ టైమ్ ఇన్ ఆఫీస్ రిపోర్ట్ టూల్లో అయితే రికార్డ్ అవుతుంది. సో దీనివల్ల వచ్చే పాజిటివ్స్ చాలా తక్కువనే, మనకి నెగిటివ్సే ఉన్నాయి. నెగిటివ్స్ ఏందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాజిటివ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. పాజిటివ్స్ అంటే ఏం లేదు, కానీ మీరు అటెండెన్స్ గురించి ట్రాక్ చేయాలనుకుంటే, మీరు ఎన్ని అవర్స్ ఉంటున్నారు ఆఫీస్లో తెలుసుకోవడానికి మనకి ఇది మనకు వస్తుంది. బట్ అందులో పాజిటివ్స్ అన్న ఏం లేదు. నెగిటివ్స్ వచ్చేసరికి తెలిసిందే కదా, మనం ఆఫీస్లో ఎక్కువసేపు ఉండము. బట్ ఈ టూల్ వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి అయితే ఆఫీస్లో మినిమం అవర్స్ ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళు మెయిల్లో అయితే మెన్షన్ చేయలేదు మనకి మినిమం అవర్స్ ఎన్ని ఉండాలి అది అని చెప్పేసి, బట్ వాళ్ళు ట్రాక్ అయితే చేస్తారు. ఇప్పటి నుంచి ఆఫీస్లో మనం మినిమం అవర్స్ ఉండాలి, అలా పెట్టేసి ఇలా వెళ్ళిపోతే అయితే ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పాలి. సో జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 12 days రిపోర్ట్ చేయమన్నారు కదా, సో అలాగనే ఇది కూడా పర్ డే ఇంత టైం మీరు రిపోర్ట్ చేయాలని చెప్పేసి మెయిల్ రావచ్చు. సో మినిమం అవర్స్ అంటే టోటల్ అవర్స్ మనం 9 hours కాబట్టి మినిమం అవర్స్ అట్లీస్ట్ 4 hours 5 hours అయితే ఉండాలి అని నేను అనుకుంటున్నా. మేబీ ఇంకొన్ని డేస్లో మెయిల్ అయితే వస్తుంది ఎన్ని అవర్స్ ఉండాలని చెప్పేసి. సో ఇప్పటి నుంచి మనం రిపోర్ట్ చేసేది మినిమం అవర్స్ అయితే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా డైరెక్ట్ స్వైప్ అవుట్ చేసి వెళ్ళిపోతారు చాలామంది. సో అలా చేస్తే కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు ఇప్పటి నుంచి. డిపెండ్స్. ఇంకా బెంచ్ పీరియడ్ వాళ్ళకి అయితే చాలా ప్రాబ్లం. బెంచ్ పీరియడ్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. మినిమం 2 hours 3 hours ఉండండి ఇప్పటి నుంచి. బికాస్ రిస్క్ ఎవరికైతే ఎంప్లాయీస్లో ఫస్ట్ రిస్క్ ఎవరికైతే ఉంటుందో అది బెంచ్ పీరియడ్ వాళ్ళకి ఉంటుంది. బిల్లబిలిటీ లేని వాళ్ళకి కూడా, షాడో వాళ్ళకి కూడా ఉంటుంది. బిల్లబిలిటీ ఉన్న వాళ్ళకి ఎలాగో ప్రాజెక్ట్ సైడ్ ఉంటారు కాబట్టి ప్రాజెక్ట్ వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. సో సీజీ రూల్స్ ఫాలో అవ్వాలి అంటే ఫస్ట్ బెంచ్ పీరియడ్ వాళ్ళే ఉండాలి. సో బెంచ్ పీరియడ్ వాళ్ళు ఈ రూల్ అయితే పక్కా ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచి ఆఫీస్కి మీరు మినిమం 4 hours 5 hours ఉండడానికి ట్రై చేయండి ఈ మంత్ నుంచి. మీ రిపోర్ట్ కూడా చూసుకోండి పాస్ట్ 3 months. ఆర్ఎంజీ వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. పాస్ట్ 3 months రికార్డు కూడా బయట పెట్టేసి మీరు ఇది చేశారు, ఆఫీస్కి రాలేదు, మీరు ఇన్ని అవర్స్ ఉన్నారు, 1 hour ఉన్నారు, 1 minute ఉన్నారు అని చెప్పేసి తీసి పిఐబికి వేసే ఛాన్స్ కూడా ఉంది. సో మీ జాగ్రత్తలో మీరు ఉండండి, అదే మనకు మంచిదన్నమాట. సో అంతే అనమాట ఈ టూల్ గురించి, టైమ్ ఇన్ ఆఫీస్ రిపోర్ట్. సో టూల్ ఓపెన్ చేసి మీరు పాస్ట్ 3 months చెక్ చేసుకోండి. ఎవరెవరు ఎంతసేపు ఆఫీస్లో ఉన్నారు మొత్తం డేటా కనిపిస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోలో సాపియన్స్ టూల్ గురించి ఇంకో వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సాపియన్స్ టూల్ గురించి ఒక వీడియో వస్తుంది. అలాగే
వర్క్ ఫ్రమ్ ఆఫీస్ డేస్ ఎన్ని డేస్ ఉండాలి ఇప్పటి నుంచి దాని మీద ఒక వీడియో వస్తుంది. సో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ వీడియో అయితే ఇంపార్టెంట్ వీడియో వస్తుంది. క్యాబ్ జెమినీలో ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేవా, లైక్ ట్రూత్ వీడియో, నిజంగా కంపెనీలో ఏం జరుగుతుందన్న దాని గురించి ఒక వీడియో వస్తుంది. సో ఇలాంటి వీడియోస్ అయితే మెయిన్ వీడియోస్ వస్తూ ఉంటే ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ న్యూ జాయినింగ్స్ మీద కూడా వీడియోస్ వస్తాయి. ఇయర్ స్టార్ట్ అయింది కదా, సో జాన్ మంత్ మోస్ట్లీ ఫిబ్ నుంచి కొత్త జాయినింగ్స్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతాయి, చాలామందికి ఆఫర్స్ వస్తాయి. సో అన్ని అప్డేట్స్ ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి గైస్, అండ్ ఛానల్ షేర్ చేయండి చాలామందికి, సో దట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో యా, దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో, అండ్ bye guys, bye.